హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్తే ఈరోజు నేను టిక్ టాక్ హెయిర్ క్లిప్ని డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఏమిటంటే నేటికి సరిగ్గా నాకు పెళ్ళయి 10 నెలలు కావస్తుంది ఫ్రెండ్స్. పెళ్ళి అనేది ప్రతి ఒక్క జీవితంలో అద్భుతమైన అపురూపమైన ఘట్టం కదా ఫ్రెండ్స్. ఎవరైనా వారి యొక్క జీవితంలో రక్త సంబంధాన్ని కానీ పేగు సంబంధాన్ని కానీ వారికి నచ్చిన వారితో డిజైన్ చేసుకోలేరు కదా ఫ్రెండ్స్, నిర్ణయించుకోలేం కదా. కానీ వివాహం సమయంలో మాత్రం స్నేహబంధం కానీ వివాహానికి సంబంధించింది కానీ మన మనసుకి నచ్చిన విధంగా నిర్ణయించుకోవచ్చు కదా ఫ్రెండ్స్. వివాహ బంధం అనేది మనకు ఎవరు కావాలో నిర్ణయించుకోవచ్చు. ప్రత్యేకంగా పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఆ బంధం చాలా గొప్పది కదా ఫ్రెండ్స్. వివాహ బంధం అనేది అప్పటి వరకు ముఖ పరిచయం కూడా తెలియదు. ఇద్దరు వ్యక్తులు, వారి ఊరేదో పేరేదో తెలియదు, ముఖ పరిచయం లేదు. రెండు విభిన్న కుటుంబాలై విభిన్న ప్రదేశాల నుంచి వచ్చి విభిన్న పద్ధతులు కూడా అయ్యి ఉండి పెద్దల మాటలకు కట్టుబడి పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకొని ఇద్దరు ఒకరంటే ఒకరుగా ఒకటే మాటగా ఒకటే బాటగా కష్ట సుఖాలలోనూ సుఖ సంతోషాలలోని బాధల్లోని ఒకరికి ఒకరు తోడుగా ఏ స్వార్థం లేకుండా ఒకటే జీవితంగా ఒకటే ప్రపంచంగా ఒకరికి ఒకరిగా కలిసి నడుస్తారు. 7 జన్మలకు వారే మన తోడుగా వస్తారు అని బలంగా నమ్ముతాం కదా ఫ్రెండ్స్. పెళ్ళిలో జరిగే ప్రతి ఒక్క తంతుకి ఒక ప్రత్యేకమైన అర్థం పరిమాణం కలిగి ఉంటాయి ఫ్రెండ్స్. పెళ్ళిలో జరిగే ప్రతి పద్ధతిలోని సైన్స్ ఆధ్యాత్మికత ఒక అర్థం దాగి ఉంటుంది కదా ఫ్రెండ్స్. అవి నిశ్చితార్థం కావచ్చు, లేదు అంటే పసుపు దంచడం కావచ్చు, పెళ్లి కూతురు చేయడం అవ్వచ్చు, పెళ్ళి రాటేయడం అవ్వచ్చు, పెళ్ళి కొడుకుని చేయడం అవ్వచ్చు, కన్యాదానం అవ్వచ్చు, తాళి కట్టడం అవ్వచ్చు, సప్తపది అవ్వచ్చు, లేదా అరుంధతి నక్షత్రం, ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఏ కార్యక్రమం చేసినా దానికి ఒక విలువైన పరమార్థం దాగి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఆచారాలలో. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ పెళ్ళి అనే సమయంలో ఎప్పటి నుండో విడిపోయిన బంధువులు కానీ, చాలా సంవత్సరాల నుండి కలుసుకోలేని బంధువులు, దూర ప్రదేశంలో ఉండే బంధువులు కానీ, లేదు అంటే దూరంగా ఉండే స్నేహితులు కానీ, విడిపోయిన స్నేహితులు కానీ ఈ పెళ్ళి సమయంలో కలుస్తారు ఫ్రెండ్స్. నేను కూడా ఈ యొక్క అనుభవం నాకు కూడా కలిగింది ఫ్రెండ్స్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మాకు కొంతమంది స్నేహితులు బంధువులు దూరమైన వాళ్ళు నేను చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు పెద్దలు ఏంచో మనం కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ పెళ్ళికి వచ్చి వాళ్ళ అనుభవాలతో పాటు వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనకిస్తారు ఫ్రెండ్స్. పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అమూల్యమైన ఘట్టమేదే కదా ఫ్రెండ్స్. మా పెళ్ళి కూడా నేటికి 10 నెలలు అయ్యింది ఫ్రెండ్స్. 3 వసంతాలు కంప్లీట్ కూడా చేసుకొని 4వ వసంతం కొనసాగుతుంది. మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఉంటాయని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీ అందరి సాక్షిగా మా శ్రీవారికి మా 10th మంత్ యానివర్సరీ ఇస్తే చెప్పుదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్రతి నెల ఇలా సెలబ్రేట్ చేసుకోవాలా లేదా అందరికీ తెలియజేసేలా చెప్పాలా అంటే మీ అందరి ఆశీస్సులు ఉండాలని మాత్రమే ఫ్రెండ్స్ అని
ఫ్రెండ్స్ నాది ఒక మాట ఫ్రెండ్స్, మనం మనకి అనుకునే వారికి మన యొక్క భావాలు ఒక మాటతో తెలియజేస్తే వారి మధ్య ఉండే ఏ బంధమైనా ఇంకా బలపడుతుంది ఫ్రెండ్స్. మాటతో వ్యక్తపరచలేని వారు ఉంటారే, వారికి ఒక చిన్న కానుకగా ఇచ్చి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు మాటలతో వాళ్ళు వాళ్ళ మాటలతోని వాళ్ళ భావాలను వ్యక్తపరచలేదనుకో, వాళ్ళకి మన మీద ప్రేమ కానీ ఆప్యాయత కానీ అనురాగం కానీ లేదు అని వాళ్ళు అనుకోకుండా ఏదో మన యొక్క భావాలను వాళ్ళకు తెలియచేయడానికి ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకుంటే ఆ బంధం ఇంకా బలమవుతుంది, దృఢంగా మారుతుందని. అంతేకాని ఇంకా ఏదో కాదు ప్రతీ నెల సెలబ్రేట్ చేసుకోవాలంటే అది వారి యొక్క ఇంట్రెస్ట్ బట్టి, వారి యొక్క వ్యక్తపరిచే భావాన్ని బట్టే ఉంటుంది తప్ప ప్రతి నెల చేసుకోవాలని లేదు, చేసుకోకూడదని లేదు, సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలని లేదు. ప్రతిరోజు చేసుకోవచ్చు, ప్రతి నెల చేసుకోవచ్చు, ప్రతి సంవత్సరం కూడా చేసుకోవచ్చు. మనము మన భావాన్ని కానీ మన ప్రేమని కానీ మన అభిమానాన్ని కానీ వాళ్ళకి వ్యక్తపరచడం కోసమే మనం చేసే చిరు ప్రయత్నం అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందుకే మా శ్రీవారికి మీ అందరి సాక్షిగా నా విషయం తెలియజేస్తున్నా. హ్యాపీ 10th month వెడ్డింగ్ యానివర్సరీ శ్రీవారు. మీ అందరి ఆశీస్సులు మాపై ఉంటాయి కదూ. మేము మీ ఆశీస్సులతో ఇంకా మరెన్నో ఇంకెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నన్ను శ్రీవారిని జత చేసిన మా తమ్ముడికి, మా బావగారికి, మా బంధువులకి, శ్రేయోభిలాసులకి థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ మీకు ఈ హెయిర్ క్లిప్ నచ్చిందా? నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చూడండి, కొంచెం కొత్తగా డిఫరెంట్గా. ఇవాళ మీ బుర్ర తినేసినట్టున్నాను. ఏమైనా ఇబ్బంది కలిగించి ఉంటే సారీ ఫ్రెండ్స్. ఈ టిక్ టాక్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుంది. కొంచెం ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. చూడండి, మీకు వీలుని బట్టి మీరు తయారు చేసి మీకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇవ్వవచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చాయా మీకు? ప్లీజ్ నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేస్తారు కదూ. ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క వివాహ వార్షికోత్సవం అంటే మీ వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడో నాకు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా వివాహం కాని వారికి మీకు మీ మనసుకు నచ్చే విధంగా నచ్చిన వారితో వివాహం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. త్వరలోనే మీ అందరికీ మంచి వివాహ గడియలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోలో ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమిస్తారు కదూ. ఫ్రెండ్స్ అన్నిటికన్నా ఈ హెయిర్ టిక్ టాక్వి క్లిప్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఎవరైనా తయారు చేయొచ్చు. సరదాగా ఒక యాక్టివిటీగా తయారు చేయండి. ఎవరైనా టైంపాస్ లేదా ఎవరికైనా సరదాగా మీ స్వహస్తాలతో ఏదో చిరుకానుకగా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇది తయారు చేసి ఎవరికైనా సంతోషంగా ఒక చిరుకానుకగా ఇవ్వండి. వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు, మనము సంతోషంగా ఫీల్ అవుతాము. చూడండి, మీ వీలుని చూసుకొని తయారు చేయడానికి చూడండి. నచ్చిందా మీకు? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. ఈ వీడియోలో ఎవరైనా ఎక్కడైనా బోర్ కొడుతుంటే సారీ ఫ్రెండ్స్.
మీ బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ విధమైన వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియోలో 3 వెరైటీస్ హెయిర్ టిక్ టాక్ చేశాను. ఎలా ఉంటాయో మీకు నచ్చుతాయా? ట్రై చేయండి. ఇంకేమైనా ట్రై చేయడానికి నేను చూస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకోటి కూడా చేస్తున్నాను మీకోసం 4 క్లిప్స్. టైప్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లోటస్ ఫ్లవర్ నాకు అన్నట్లో ఏది నచ్చిందంటే ఈ టిక్ టాకే నచ్చింది ఫ్రెండ్స్. కలువ పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది. కలువ పువ్వు, తామర పువ్వు, ఇది నాకు బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ 10th month వెడ్డింగ్ యానివర్సరీ శ్రీవారు. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయి కదూ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అండ్ శివబావ గారు, సంతోష్ బావ గారు. థ్యాంక్ యూ సో మచ్ మా ఆయన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా. ఈ 4 టిక్ టాక్స్ మీకు నచ్చాయి కదూ. ఏదో నా యొక్క చిరు ప్రయత్నం అనుకోండి. నచ్చిందా మరి మీకు? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఈ 4 టిక్ టాక్స్లో మీకు ఏది బాగా నచ్చింది? ప్లీజ్ లైక్ చేయండి.